అనంతపురం న్యూ టౌన్ జూనియర్ కళాశాలను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గత నెలలో 4వ తేదీ మిడ్ డే మీల్స్ ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ జూనియర్ కాలేజ్లో అంటే స్టేట్ మొత్తం ఆల్ జూనియర్ కాలేజ్లో మిడ్ డే మీల్స్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి దాదాపు 1 మంత్ పైన అయిపోయింది. ఇక్కడ మిడ్ డే మీల్స్ ఎలా జరుగుతుంది, ఏమన్నా సమస్యలు ఉన్నాయా, విద్యార్థుల పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, అలాగే ఈ మిడ్ డే మీల్స్ నిర్వహించే దాంట్లో ఏమైనా టీచర్స్కి ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ గమనించడానికి ఈరోజు ఇక్కడ కాలేజ్కి రావడం జరిగింది. నిజంగా మా విద్యార్థులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు మీ ఊర్ల నుంచి ఇక్కడ నుంచి దాదాపు అనంతపురం జూనియర్ కాలేజ్ అంటే ఫేమస్ కాలేజు, దాదాపు సరౌండింగ్ మండలాలు ఒక 20-25 మండలాల నుంచి ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చి బాక్స్లో పొద్దున్నే 7-7:30 కల్లా ఇక్కడికి వచ్చేవాళ్ళు. బాక్స్ కట్టుకొచ్చుకోలేక పస్తులుండి మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంటికి తినే పరిస్థితి. అలాంటిది మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ పథకం ప్రారంభించిన తర్వాత స్టూడెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం మేము భోజనం తినేవాళ్ళం కాదు, మిడ్ డే మీల్స్ పెట్టిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉంది. రోజు భోంచేసి చదువుకొని ఇంటికి 1 గంట లేట్గా ఇక్కడే కూర్చొని చదువుకొని లేట్గా వెళ్తున్నామని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరిగింది. అలాగే ఏమైతే మిడ్ డే మీల్స్ అనేది స్టూడెంట్స్కి ఒక వరం లాంటిది, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కాకుండా ఇంకా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ వీళ్ళకి కానీ ఫ్యూచర్లో మేము మిడ్ డే మీల్స్ కానీ ప్రవేశపెట్టబడుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.